హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్ స్మైల్స్ తెలుగు అకాడమీ. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే, ఈ రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ. డిఎస్సి నియామకాలకు స్పోర్ట్స్ కోటాతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరణ జరుగుతుంది. ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏమిచ్చారంటే, నోటిఫికేషన్లో ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్లో క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి రాత పరీక్ష లేకుండా క్రీడల్లో ప్రతిభ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు స్పోర్ట్స్ కోటా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి మే 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏపీడిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు. మే 2వ తేదీ నుంచి 31 వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారు. మే 2 నుంచి 31వ తేదీ వరకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా సెలెక్ట్ చేస్తారంట. ఏపీ మెగా డిఎస్సిలో మొత్తం 421 ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తారు. డిఎస్సి 2025లో భాగంగా 3% క్రీడా కోటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ శుక్రవారం అధికారికంగా విడుదల చేశారు. స్పోర్ట్స్ కోటా డిఎస్సి నోటిఫికేషన్ లింక్ వచ్చి ఇచ్చున్నారు. దాన్ని క్లిక్ చేసుకొని అప్లై చేయాలి అని. మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రీడాకారుల ప్రతిభకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యాల్లో ముఖ్యమైనదని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. ఈ డిఎస్సి నియామకాల్లో భాగంగా ఈ స్పోర్ట్స్ కోటాలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మెగా డిఎస్సిలో విడుదల చేసిన మొత్తం పోస్టులు ఏంటంటే 16,347 పోస్టుల్లో క్రీడల కోటా కింద 421 పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద కేటాయించడం జరిగింది. స్పోర్ట్స్ కోటాకు ఎంపికలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కేవలం అర్హులు మాత్రమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నట్టు క్రీడా శాఖ మంత్రి తెలియజేశారు. గత ప్రభుత్వం హయాంలో క్రీడాకారులను కనీసం పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడాకారులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు చెప్పారు. ఎంత శాతం అంటే 3% రిజర్వేషన్ కల్పించినట్టు చెప్పారు. దరఖాస్తులు ఎలా చేసుకోవాలి అంటే, ప్రతిభ చూపిన క్రీడాకారులు ఇన్సెంటివ్లు అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ క్రీడల్లో ఫేక్ సర్టిఫికేట్లు అర్హత పొందేందుకు ప్రయత్నించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మెగా డిఎస్సికి అర్హులైన క్రీడాకారులు మే 2 నుంచి 31వ తేదీ వరకు ఇక్కడిచ్చిన వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు. మెగా డిఎస్సిలో క్రీడా కోటా కింద ప్రభుత్వం జెడ్పీ ఎంపీపీ పాఠశాలలో 333 పోస్టులు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో మొత్తం 30 పోస్టులు, మొత్తం 421 పోస్టుల్లో 333 పోస్టులు వచ్చి ఎంపీపీ పాఠశాలలో, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో మాత్రం 30 పోస్టులు, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో మాత్రం 22 పోస్టులు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో 2 పోస్టులు, ఏపీ మోడల్ పోస్టుల్లో 7 పోస్టులు ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారికి రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉండడం జరిగింది. ఈ జిల్లాల వారీగా పోస్టుల వివరాలు షెడ్యూల్ నోటిఫికేషన్ ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. మొత్తం 421 పోస్టులు ఇచ్చారు. ఎటువంటి రాత పరీక్ష లేదు. స్పోర్ట్స్ కోటా ఆధారంగా వాళ్ళు నియామకం చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారని